తను ఖచ్చితంగా వచ్చింటుందా ఆంటీ? అందుకే ఆ ఫోటో ఇక్కడ ఉంది. ఆ పెద్దాయన మొహంలో ఆనందం ఉంది. చెప్పండి, అడుగుతుంది మిమ్మల్నే. సరస్సు ఎక్కడా? ఆబ్దికం అయ్యాక ఇక్కడే ఎందుకుంటుంది? ఎప్పుడో వెళ్ళిపోయింది. పాపం, చాలా ఆశపడి వచ్చినట్టున్నారు. తప్పించినందుకు చాలా సంతోషపడుతున్నట్టున్నారు. ఇది మా సరస్సుకు నాకు కొత్తేం కాదు కదా. ఏంటి తప్పించుకోవడమా? నీ కళ్ళ ముందే మాకు కావలసినట్టు చేయటం. అది గొప్ప అని అనుకోకండి. దీన్ని తప్పుగా చూడటం ముందు నువ్వు మానుకో. ఏంటి మానుకునేది? ఎలా మర్చిపోవాలి ఆ సరస్సు నాకు చేసిన ద్రోహాన్ని? నా మీద పడిన నింద, సరస్సు చేసిన మోసం, ప్రతి విషయంలో అది నాకు కలిగించే ఆటంకం ఏది ఏది మర్చిపోను. దాన్ని ఎప్పటికీ వదలను, క్షమించను. సరస్సుని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కానీ గతాన్ని మర్చిపోయి నీకు దగ్గర కావాలని కోరుకుంటోంది. ఏంటి కోరుకునేది? దాని కోరికలు, కలలు ఎప్పటికీ నెరవేరవు. ఈ రోజు తప్పించుకున్నంత మాత్రాన అది నా చేతికి చిక్కదని భ్రమపడకండి. ఏ నాటికైనా దాని అంతు నా చేతిలోనే. అంతం చేసేంత పగ నీకుంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ నా మనవరాలికుంది. నువ్వు నా మనవరాలి మీద కోపం, ద్వేషం, పగ పెంచుకుంటున్నావు. అంతకంటే ఎక్కువ ప్రేమ నా మనవరాలికి నీ మీద ఉంది. అది నువ్వు అర్థం చేసుకో. వావ్, మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టు చేశారు డాడ్. ఇదేంటి వీళ్ళంతా ఇంత రిలాక్స్డ్ గా మాట్లాడుకుంటున్నారు? అంటే ప్రీతి ప్లాన్ మళ్ళీ యాజ్ యూజువల్ గా ఫెయిల్ అయిందా? అంతే అయ్యుంటుంది. లేకపోతే ఇల్లంతా ఈ పాటికి కేకలు, అరుపులతో సందడిగా ఉండేది. తాతయ్య కాల్ చేస్తున్నారు. రాహుల్, మీరింటికి చేరుకున్నారా? ఇప్పుడే వచ్చాను తాతయ్య. మీరెక్కడున్నారు? నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఇప్పుడు బయలుదేరడం ఏంటి తాతయ్య? ఇప్పటిదాకా మీ అమ్మతో మాట్లాడుతున్నాను రా. ఏంటి తాతయ్య మీరనేది? మేడం అక్కడికి వచ్చారా? ఏమైందిరా? అవునరా, మీ మేడం ఆవేశంగా సరస్సును వెతుక్కుంటూ వచ్చింది. ఎలా పెద్దయ్యా? ఆ చోటు అమ్మగారికి ఎలా తెలిసింది? అదే తెలియటం లేదమ్మా. వాగ్దేవితో పాటు ఇంకెవరైనా వచ్చారేమో కనుక్కో. ప్రీతి కూడా వచ్చింది. నాకు తెలిసి ఆ ప్రీతినే తీసుకొచ్చిందనుకుంటాను. మరేమన్నారు అమ్మగారు? సరస్సు వచ్చిందని అడిగితే అవును వచ్చిందని చెప్పాను.
ఎందుకు పెద్దయ్య అలా అన్నారు? రాలేనని చెప్తే సరిపోతుంది కదా. నువ్వు వచ్చావని ఖచ్చితంగా తెలిసే వెతుకుంటూ వచ్చింది. దానికి తోడు మీ అమ్మగారి ఫోటో కూడా ఉంది అక్కడ సాక్ష్యంగాను. అబద్ధం చెప్పటం అనవసరం అనిపించింది, అందుకే చెప్పేశాను. అంటే మేం కూడా వచ్చినట్టు తెలిసిందా తాతయ్య? లేదమ్మా, ఆ విషయం తెలియలేదు, నేను చెప్పను లేదు. థ్యాంక్ గాడ్, పెద్ద ప్రమాదం తప్పింది. హలో హలో, ఉన్నారా? ఏం ప్రమాదం? ఎలా తప్పింది? అక్కడ మిస్ అయ్యి ఇప్పుడు ఇక్కడ దొరికిపోతున్నారన్నమాట. ఇప్పుడైనా నేను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే మేడం, అది మా ఫ్రెండ్ ఒకతనికి కార్ యాక్సిడెంట్ అయింది. అతని ప్రాణానికి ఏం ప్రమాదం లేదని కాల్ చేసి చెప్తే ఏం ప్రమాదం లేదు అని అంటున్నాను. నవజేస్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనమే కాదు, ఎదురుగా వచ్చే వెహికల్స్ ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి రాహుల్, లేదంటే ఇలాగే జరుగుతుంది. ఇంకెన్ని రోజులు నిజాన్ని దాస్తారో ఏంటో. మనసులో భయం పోతే గాని ఈ మనుషులు బాగుపడరు. వెల్ సెడ్ మేడం. మనం ఎవ్రీ సెకండ్ కేర్ఫుల్ గానే ఉండాలి, లేదంటే మిమ్మల్ని మర్డర్ చేయాలని మీ కార్కి యాక్సిడెంట్ చేసినట్టే హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోతారు. We must be very cautious. యాక్సిడెంట్ కాదా? మాట్లాడు, నిన్నే చెప్పు. అయ్యో, అసలు ఈ విషయం మీకు చెప్పొద్దని కూడా చెప్పారు. సారీ మేడం, ఎక్సైట్మెంట్ లో మర్చిపోయాను. పర్వాలేదు, ఏం జరిగిందో అది నాకు పూర్తిగా చెప్పు. అంటే మేడం, వాళ్ళెవరో తెలియదు కానీ
ఆ యాక్సిడెంట్ చేయించడమే కాకుండా మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మీకు పాయిజన్ ఇంజెక్ట్ చేశారు మేడం. ఏంటిది తేజ? రాహుల్, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఇంత జరుగుతున్నా నాకెందుకు ఒక్క విషయం కూడా మీరు చెప్పలేదు? అంటే మేడం, ఇలాంటి టెన్షన్ పెట్టే విషయాలు మీకు చెప్పి మీ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి మేమెవరూ చెప్పలేదు మేడం. అట్లీస్ట్ పోలీస్ కంప్లైంట్ అయినా ఇచ్చారా? లేదు మ్యామ్. అంటే యాక్సిడెంట్ గురించి వాళ్ళే డెసిషన్ తీసుకున్నారు తప్ప మీ మీద మర్డర్ అటెంప్ట్ గురించి ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ దిస్ హౌస్? అమ్మగారు, మీరు ఆవేశపడకండి. వాగువాణి, నా లైఫ్ కి థ్రెట్ ఉందని తెలిసి కూడా మీరు సైలెంట్ గా ఎందుకుంటున్నారు? ఈ రోజు నన్ను టార్గెట్ చేసిన వాళ్ళు రేపు మన ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తారని మీకా మాత్రం సెన్స్ లేదా? బిజినెస్ లో కాంపిటీషన్ ఉండాలి, కానీ ఇలా ప్రాణం తీసే అంత పగని పెంచుకున్నారు అంటే ఖచ్చితంగా చాలా పెద్ద కుట్ర చేస్తున్నారని నాకనిపిస్తోంది. ఆంటీ ప్లీజ్, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఆంటీ, ప్లీజ్. ఇలా రెస్ట్ తీసుకుంటే నేను రెస్ట్ ఇన్ పీస్ అయ్యే వరకు కూడా వీళ్ళు పట్టించుకునేలా లేరు. ప్లీజ్ మ్యామ్, దయచేసి మీరు ఇలా మాట్లాడకండి మేడం. ప్లీజ్ మ్యామ్, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఇంకెలా మాట్లాడాలి రాహుల్? ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్పండి. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాడతారో, ఏ హైయర్ అఫీషియల్ ని మీట్ అవుతారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీని వెనక ఎవరున్నా సరే నా ముందు నిలబెట్టండి. నేరం చేసింది ఎవరైనా సరే శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. వెళ్ళండి. ఓకే మ్యామ్, ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొస్తాం. రాహుల్, ఏంటి వనిజమ్మ ఇలా చేసావు? అమ్మగారికి హత్య ప్రయత్నం గురించి తెలియకూడదనే కదా ఎన్ని రోజులు జాగ్రత్త పడ్డాం. అలాంటిది మీరు ఇలా చెప్పేశారేంటి? చూడండి అమ్మగారు ఇప్పుడు ఎలా ఆవేశపడుతున్నారు.
అంటే ఏంటి? మేడంకి నేనేం చెప్పకూడదా? అన్నీ నువ్వే చెప్పాలా? ఎవరు చెప్పారన్నది కాదు వనజ, ఏం చెప్పామో, ఎవరితో ఏం మాట్లాడుతున్నామో, ఎలాంటి సందర్భంలో ఏం మాట్లాడుతున్నామో ముందు అది తెలుసుకో. ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడితే ఎలా చెప్పు? ఆ రోజు నన్ను వద్దని చెప్పి నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడితే ఎలా వదినా? ఏదైతే తనకు తెలియకూడదని అందరం జాగ్రత్త పడ్డామో, నీ తింగర్తనం వల్ల చివరికి అది తెలిసేలా చేశా. ఏంటక్క నువ్వు చేసిన పని? చూసావా ప్రీతి, నేను చెప్పడం వల్లే కదా మేడం పోలీస్ ఎంక్వైరీ వేయించారు. అది తెలుసుకోకుండా అందరూ నా గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నారు. నెగిటివ్ గా మాట్లాడడం కాదు, నీ నోరు కుట్టేస్తే సగం ప్రాబ్లం క్లియర్ అవుతోంది. హా? ఛే! హాసిని దీనికేటైంది? అదేటో నేనేదైనా మంచి చేస్తే చాలు ఎవ్వరూ ఇక్కడ తట్టుకోలేరు. హలో, చెప్పు ప్రీతి. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? సరస్సు విషయం పర్మనెంట్ గా క్లియర్ అయ్యేంత వరకు మనకి గుడ్ న్యూస్ ఉండదు ఆంటీ. ఏమైంది? వాగ్దేవి ఆంటీకి మర్డర్ అటెంప్ట్స్ గురించి తెలిసిపోయింది. ఎలా? ఇంకెవరు ముందుగా ఆఫ్ బ్రెయిన్ వనజ తెలిసి తెలియకుండా థింగర్ దాన్లా యాక్సిడెంట్ గురించి, హాస్పిటల్లో పాయిజన్ గురించి మొత్తం చెప్పేసింది. మరి నువ్వేం చేస్తున్నావు? హరికథలు వింటున్నావా? కంట్రోల్ చేసే కండిషన్ లేదక్కడ. టాపిక్ డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. సరే, ఇప్పుడేం చేస్తుందంట? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికని చెప్పి రాహుల్ తేజ స్టేషన్ కి వెళ్లారు. ఈ కేసు విషయంలో, ప్లాన్ చేసిన వాళ్ళ విషయంలో ఆంటీ చాలా అంటే చాలా సీరియస్ గా ఉన్నారు. నాకేం చేయాలో తెలియక టెన్షన్ తో మీకు కాల్ చేశాను ఆంటీ. ఆంటీ, ఇప్పుడేం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్న వాళ్ళని ఆపలేం. కంప్లైంట్ ఇచ్చాక ఏదైనా మేనేజ్ చేయాలి. అయ్యో ఆంటీ, మీకు అర్థం కావడం లేదు. మీరు మేనేజ్ చేసే లోపే మ్యాటర్ మొత్తం ఫినిష్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే యాక్టివ్ అయిన వాగ్దేవిని కాస్త డైవర్ట్ చేయాలి. అంటే లాస్ట్ టైం ఇచ్చినట్టు మళ్ళీ ఏదైనా ఆయుర్వేదిక్ మందిస్తారా? నేనివ్వడం కాదు, నువ్వే తయారు చేయాలి. వాగ్దేవి మైండ్ ఫ్రీగా ఉండడం వల్ల, ఆలోచించడానికి ఏ ప్రాబ్లము లేకపోవడం వల్ల కాన్సంట్రేషన్ అంతా మన మీదే ఉంటుంది. అలా జరగకూడదు అంటే ఆ ఇంట్లో ఏదో ఒక కళామిటి జరగాలి. ఇంటర్నల్గా పాతదైనా కొత్తదైనా సరే ఒక సమస్య స్టార్ట్ అవ్వాలి. వాగ్దేవి బ్రెయిన్ ఖాళీ లేకుండా అవే ఆలోచనలతో నిండిపోవాలి. అంటే అంత పెద్ద ప్రాబ్లం ఏముంటుంది? బ్రెయిన్ ని హార్ట్ ని డిస్టర్బ్ చేయాలంటే సమస్య ప్రతిసారి పెద్దదే అవ్వాల్సిన అవసరం లేదు, చిన్నదైనా చాలు. చిన్నది ఏదో ఒకటి అంటే
ఎస్ ఆంటీ, చక్రిని వెపన్ గా వాడితే మీరు చెప్పినట్టు చేయించచ్చు. నవ్యని ఆంటీ యాక్సెప్ట్ చేశారు, కానీ చక్రి అంటే ఇంకా కోపం ఉంది. ఆ కోపమే మనకి కోఆపరేట్ చేస్తుంది. ఇదే ఆంటీ మన ప్లాన్. ఓకే ప్రీతి, ప్లాన్ వినడానికి బానే ఉంది.